ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకిచ్చిన మరొక సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. మరి వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, స్తోత్రములు, పరిశుద్ధ మహా గొప్ప రాజ, వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు లెక్కలేని వేలాది వందనాలు. ధ్యానించుచుండగా మా ఆలోచన తలంపులు కాదు, నీ ఆత్మ ద్వారా వాక్యాన్ని మేము ధ్యానించుటకు నీ మాటలు మాకు దయచేయమని, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమని యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం ద్వారపాలకుడు. ద్వారపాలకుడు అంటే గేట్ కీపర్. మరి గేట్ కీపర్ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో దీని గురించి ఏ విధంగా ఉంది, అసలు ద్వారపాలకుడి గురించి మనం ఎందుకు ధ్యానించుకోవాలనే అంశాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ద్వారపాలకుడు అంటే ద్వారం దగ్గర కాపలా కాసేవాడు. ద్వారపాలకుడు మెయిన్ చేసే పని ఏంటంటే ఆ ద్వారం నుంచి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎటువంటి వారు వస్తున్నారు, వాళ్ళకి యాక్సెస్ ఉందా లేదా, ఇటువంటి విషయాలన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా గొడవకు వస్తున్నారా లేదా, మరి ఈ ద్వారం దేని దగ్గర అయితే ఉందో దానికి కాపలా సెక్యూరిటీ కోసమని ద్వారపాలకుల్ని పెడతారు కదా. మరి ఇప్పుడు మనం ధ్యానించుకునేది యెరూషలేము దేవాలయం చుట్టూ ఉన్న ద్వారాలకి పాలకుల గురించి. యెరూషలేము దేవాలయం చుట్టూ ఉన్న ఆ ద్వారాలకి ద్వారపాలకుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. యెరూషలేము మందిరానికి, యెరూషలేము దేవుని యొక్క ఆలయానికి 12 ద్వారాలు అయి ఉన్నాయి. ఈ 12 ద్వారాల గుండా ఎవరు ప్రయాణించాలి, ఎవరు ప్రయాణించకూడదు, ఎంత సెక్యూర్గా ఉండాలి, ఆ ద్వారాలకి ఎవరిని సెక్యూరిటీ పెట్టాలి, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు దావీదు సమూయేలు సహాయం తీసుకుని ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళందరినీ పోగేసుకుని ఆ ద్వారాల దగ్గర ద్వారపాలకులుగా వాళ్ళని పెట్టాడు, సెక్యూరిటీగా వాళ్ళని పెట్టాడు. వీళ్ళు మెయిన్ చేసేవి ఏంటంటే ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలు కానీ, మందిరంలో ఉన్న వస్తువులు కానీ వాటి యొక్క రక్షణ నిమిత్తమై, మరి అలాగే ఎవరెవరు మందిరాలకు రావాలి, ఎవరెవరు మందిరంలోంచి వెళ్తున్నారు అనేది చూసుకోవడం, దీనికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు చూస్తారు. ఓకే, మందిరంలో ఉండే గదులు కానీ, లేకపోతే ట్రెజరీస్ అంటారు కదా, బొక్కసాలు అంటారు, బొక్కసం యొక్క ఆ కాపలా కానీ, ఇవన్నిటికి సంబంధించిన పని వీళ్ళు చేస్తూ ఉండాలి. మరి దావీదు సమూయేలు యొక్క సహాయం తీసుకుని నమ్మదగిన వారిని వీళ్ళందరినీ పెట్టడం జరిగింది. మరి వాక్యంలో కూడా అది మనం చూస్తాం. దావీదు సమయంలో మరి మందిరం కట్టబడిందా అంటే అప్పుడు గుడారమే మందిరంగా ఉండేది. అప్పుడు సొలొమోను కట్టించిన మందిరం లాంటి సాలిడ్ మందిరం అయితే లేదు, కానీ అప్పుడు ఆలయం అంతా టెంట్స్ రూపంలో ఉండేది. గుడారాలు వేసి ఆలయాన్ని కట్టడం జరిగింది. మరి దేవుడు చెప్పిన ప్లాన్ చెప్పిన అవన్నీ కట్టడం జరిగింది. మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరియు కోరహ కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటివారును వాని సహోదరులకు కోరహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ద్వారపాలకుల్ని ఏ గోత్రంలోంచి తీశారంటే లేవి గోత్రంలోంచే ద్వారపాలన కూడా చేయాల్సి వస్తుంది. లేవి గోత్రానికి సంబంధించిన కొంతమందిని ద్వారపాలకులుగా ఎంచడం జరిగింది. అంటే యాజకత్వం చేసేవారే ఇక్కడ ద్వారపాలకులుగా కూడా పనిచేస్తున్నారు. వాళ్ళని సపరేట్ గా ఆ పనిలో పెట్టడం జరిగింది. సేవా సంబంధమైన పని మీద నుండి కోరహీలని సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాళెమునకు కావలి వారై ఉండి ప్రవేశ స్థలమును కాచి ఉండిరి. ఎలియాజు కుమారుడైన ఫీనెహసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను, యెహోవా అతనితో కూడా ఉండెను.
మరియు మెషలెమ్య కుమారుడైన జకర్యా సమాజ గుడారం యొక్క ద్వారమునకు కావలి. ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ తరతరాలుగా ఆ ద్వారాలకి పాలకులుగా ఉండడం అనేది జరుగుతుంది. 22వ వచనం నుంచి చూస్తున్నట్లయితే గుమ్మముల యొక్క ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212 మంది అంట. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని, ఎటువంటి వారని? నమ్మదగిన వారని దావీదు దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. దావీదు మరి ప్రాఫెట్ అయిన సమూయేలు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళని నియమించడం జరిగింది. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరం యొక్క గుమ్మములకు వంతును చొప్పున కావలి కాయు పని కలిగి ఉండెను. మరి ఎవరు ఈ పని చేస్తున్నారు? లేవి గోత్రపు వారే ద్వారపాలకులుగా పనిచేయడం జరుగుతుంది. లేవి గోత్రంలో వారినే కొంతమందిని ఎంచుకున్నారు, వాళ్ళు ద్వారపాలకులుగా ఎంచబడ్డారు. మరి ఈ ద్వారపాలకులుగా ఉన్న వాళ్ళ పని ఏంటి? వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఎటువంటి పనులు చేయవలసి వస్తుందంటే 26వ వచనంలో చూసినట్లయితే లేవీలైన 9 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీలు ఉంచబడిరి. దేవుని మందిరంలో ఉండే గదుల మీద, ట్రెజరీస్ మీద, ట్రెజరీస్ అంటే బొక్కసములు మాట, అంటే డబ్బులు ఉంచే ప్లేస్, వీటన్నిటి మీద వాళ్ళకి కాపలాదారులుగా వాళ్ళని నియమించడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు? వారు దేవుని మందిరమునకు కావాలి వారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరుచు పని వారిదే. పొద్దున్నే తాళాలు తీసే పని కూడా ఎవరైతే కాపలాగా ఉంటున్నారో వాళ్లే ఆ పని కూడా చేయాలి. మందిరపు వాకిళ్లను తెలిసే పని కూడా వాళ్ళదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకొని పోవలను. మందిరంలో ఉండే ఆ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో, సేవకు వాడే ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క చొప్పున బయట తీసుకెళ్లడం కానీ లేకపోతే లోపలికి తీసుకురావడం, ఈ పనులన్నింటిలో కూడా వీళ్ళు బాధ్యత వహించవలసి ఉండేది. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండేది. సన్నపు పిండియు ద్రాక్ష రసమును నూనెయు ధూపవర్గమును వారి ఆధీనము చేయబడిను కదా. లోపల జరుగుతున్న సేవా సంబంధమైన అన్ని పనుల్లోనూ, లోపల ఉన్న గదుల విషయంలోనూ, డబ్బుల విషయంలోనూ, వీటన్నిటి విషయంలో కూడా ఈ ద్వారపాలకులు అనే వాళ్ళు మరి బాధ్యత తీసుకుని వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండాలి. ఇంకా వీళ్ళకు ఉన్న బాధ్యత ఏంటంటే, ఇక్కడ ఈ విషయాన్ని డిస్కస్ చేసే ముందు దేవుని యొక్క ఆలయము అతి పవిత్రమైనదని మనందరికీ తెలుసు. ఆ అతి పవిత్రమైన ఆలయంలోనికి ప్రవేశించాలంటే పవిత్రంగా ఉండాలి. దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ దేవుడు అనేక రకాలైన మరి నియమ నిబంధన ద్వారా ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. దాని ప్రకారం వాళ్ళు ఉండాలి. 2వ దినవృత్తాంతాలు 23వ అధ్యాయం 19వ వచనంలో ఏ విధంగా ఉందంటే, యెహోవా మందిరంలోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండానట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. అంటే ద్వారపాలకులు ఇంకా ఏమేం చేయాలి? అపవిత్రమైన వాళ్ళు వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? ఎటువంటి వారు లోపలికి వస్తున్నారు? ఎటువంటి వారు ఆ మార్గం గుండా తిరుగుతున్నారు? ఇవన్నీ కూడా వారు చూడవలసిన పని ఉంది. ఎటువంటి అపవిత్రత లోపలికి ప్రవేశించకుండా వాళ్ళు కాయవలసి ఉంది. అపవిత్రత అనేది లోపలికి రాకుండా వాళ్ళు కాయవలసిన వారుగా ఉన్నారు. ద్వారపాలకులుగా ఉన్న వాళ్ళు ఏమేం చేయాలి? ఆ మందిరంలో ఉన్న ఉపకరణాల మీద కానీ, ఆ మందిరంలో ఉన్న గదుల మీద కానీ, ట్రెజరీస్ మీద కానీ, లేకపోతే సేవోపకరణాల మీద కానీ, వీటిలన్నిటి యొక్క రక్షణ విషయమై వాళ్ళు కాపలా కాయాల్సి వస్తుంది. మరలా రోజు ఉదయాన్నే దేవాలయానికి సంబంధించిన వాక్యాలు తెరవలసి వస్తుంది. దేవాలయంలోనికి ఎటువంటి అపవిత్రులు లోపలికి ప్రవేశించకుండా ఎటువంటి వారు ప్రవేశిస్తున్నారని చూసుకుంటూ జాగ్రత్తగా ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మరి కాపలాగా ఉన్న వాళ్ళు లోపల వైపైనా అంటే బయట నుంచి వచ్చే మరి శత్రువుల నుంచి కూడా కాపాడగలగాలి కదా. శత్రువుల నుంచి కూడా మరి మందిరాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ విషయాల్లోనూ
మరి ద్వారపాలకుల యొక్క పని మనకి ఈ విధంగా కనపడుతుంది. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఇది పాత నిబంధనలో మందిర ద్వారాలకి ఏ విధమైన ద్వారపాలకులు వాళ్ళు చేసే పని ఏంటి, ఏ విధంగా ఉంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఇది పాత నిబంధనలో మందిరానికి చుట్టూ జరగవలసింది. మరి కొత్త నిబంధనలో చూసినట్లయితే ద్వారపాలకుల గురించి ఏ విధంగా ఉందనేది చూడటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకునే ముందు 9వ అధ్యాయంలో దీని బ్యాక్ డ్రాప్ లో ఏం జరిగిందంటే, అంటే యేసయ్యకి మరి అలాగే అక్కడ పరిసయ్యులకి మధ్య జరిగిన ఆ సంభాషణలో యేసయ్య ఆత్మ సంబంధమైన గురుడితనాన్ని గురించిన విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే యేసయ్య ఒక గుడ్డి వ్యక్తిని హీల్ చేసినప్పుడు అది సబ్బాత్ రోజున హీల్ చేయడం వలన వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారు ఆయన్ని. పరిసయ్యులందరూ కూడా ఎవరైతే హీలింగ్ పొందుకున్నారో ఆ వ్యక్తిని పిలిపించి, నువ్వు అడుక్కునేవాడు కదా, నువ్వు మొన్నటి వరకు నీకు కళ్ళు కనబడతలేదు కదా, ఇప్పుడు కళ్ళు ఎలా కనబడుతున్నాయంటే, నన్ను ఒక వ్యక్తి మరి స్వస్థపరిచాడు, ఆయన స్వస్థత ఇవ్వడం వల్ల నాకు ఈ కళ్ళు వచ్చాయని చెప్పినప్పుడు వాళ్ళు, నిన్ను సబ్బాత్ రోజున ఆయన నిన్ను స్వస్థపరిచాడు కదా, సబ్బాత్ రోజున నిన్ను స్వస్థపరిచాడంటే అతను పాపే కదా అని ఈ గుడ్డి వ్యక్తిని అడిగినప్పుడు హీలింగ్ పొందుకున్న వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, ఆయన సబ్బాత్ రోజున చేశాడు, లేకపోతే అతను పాపో లేకపోతే పాపి కాదో నాకు తెలియదు, నాకైతే కళ్ళు కనబడుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. మరి అప్పటికే ఈ యూదులందరూ కలిసి ఏమని డిస్కస్ చేసుకున్నారంటే, ఈ బోధకుడు ఎవరైతే ఉన్నారో యేసుని క్రీస్తు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళందరూ వెలివేయబడతారని ఒక ఒప్పందానికి వచ్చేసారు. వాళ్ళందరూ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు. మరి ఎవరైతే హీల్ అయ్యాడో వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి పరిచయాలు అడుగుతూ ఉంటారు, వీడు నీ కుమారుడేనా, మరి వీడి పరిస్థితి ఏంటి, వాడి గురించి ఏం జరిగిందో చెప్పండి అంటే, ఆయన క్రీస్తు అనే మాట వీళ్ళు చెప్పట్లేదు. కానీ వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, హీలింగ్ పొందిన వాళ్ళ కుమారుడు ఎదిగిన వాడే, అతన్ని అడుగు మీరు కనుక్కోండి అన్నప్పుడు అతన్ని మరలా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆయన కూడా కోపం వచ్చి ఆయన ఏమంటాడంటే, మీరేమన్నా ఆయన శిష్యులుగా మారదాం అనుకుంటున్నారా, ఎన్నిసార్లు నన్ను అడుగుతున్నారు అంటే, నువ్వే ఆయన శిష్యుడివి, మేము మోసే శిష్యులము, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు, మోషే అయితే దేవునితో మాట్లాడాడు అని ఇలాగా పరిసయ్యులు గురుడ్వాన్తో చెప్పినప్పుడు, మరి ఈ హీలింగ్ పొందుకున్న అతను ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలియట్లేదు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, నాకైతే కళ్ళు కనబడుతున్నాయి అనే విషయాన్ని చెప్పినప్పుడు, పాపిగా ఉన్న నీవు మాకు బోధించడం ఏంట్రా అని వాడిని వెలివేసేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాగా ఆ హీలింగ్ పొందుకున్న వ్యక్తిని వెలివేయడం జరిగిందో, యేసుక్రీస్తుల వారికి ఈ విషయం తెలిసినప్పుడు ఆయన ఆ హీలింగ్ పొందుకున్న అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ ఆయన అడుగుతాడు. ఈ పుట్టుగుడ్డు వారిని యేసుక్రీస్తుల వారు కనుగొని స్వస్థత పొందాడు కదా, మరి ఆయన్ని కనుగొని వెళ్ళి ఆయన అడుగుతాడు, నువ్వు దేవుని కుమారుణ్ణి నువ్వు విశ్వసిస్తున్నావా అని అడిగినప్పుడు, దేవుని కుమారుడు ఎవరో నాకు తెలియదు అని మరి హీలింగ్ పొందిన అతను చెప్తే, నేనే ఆయనని ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు చెప్పారో ఆయన నేను విశ్వసిస్తున్నాడని చెప్పి ఆయన అక్కడే ఆరాధించడం జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఆయన మాట్లాడుతున్న మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకి అర్థమవుతూ ఉంటాయి. దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే, పరిసయ్యులు చూస్తున్నారు కానీ గుడ్డివారిగా ఉన్నారు. మరి ఆ గుడ్డితో ఉన్న వ్యక్తి హీలింగ్ పొందుకొని తను చూసే వ్యక్తిగా మారాడు, దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా మారాడు. మరి చిన్నప్పటి నుంచి కళ్ళు కనబడుతూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి కూడా వాళ్ళు యేసయ్యని క్రీస్తే అని గుర్తించలేని గురుడ్డితనం వాళ్ళకు ఉంది. కాబట్టి ఆయన దానికి సంబంధించిన ఆధ్యాత్మిక గురుడ్డితనం గురించి ఆయన ఉపమానం చెప్తూ ఈ విధంగా అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువవాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును.
గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మరి దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ ఉపమానం చెప్పారో అక్కడ శిష్యులకి అవేమీ అర్థం కాలేదు. అవేమీ అర్థం కాకపోవడం వలన మళ్ళీ దీని గురించిన వివరణ యేసయ్య ఏ విధంగా చెప్తున్నాడు అనేది చూద్దాం. ఈ సాదృశ్యం ఇక్కడ ద్వారపాలకుడు గురించి కూడా మనకి వినబడింది. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పెను గాని ఆయన తనతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, గొర్రెలు పోవు ద్వారము నేనే అని చెప్తున్నాడు. అంటే ఆ గొర్రెల దొడ్డికి ఉన్న ద్వారము యేసుక్రీస్తేనంట. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచును ఉండెను. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించిన యెడల. ఇక్కడ ద్వారపాలకుణ్ణి యేసుక్రీస్తు అని మనం భావించవలసి ఉంది. ఆయనే ద్వారము, ఆయన ద్వారానే అంటే లోపలికి ఎవరు ప్రవేశించాలి ఎవరు ప్రవేశించకూడదు అనేది అక్కడ డిసైడ్ చేసేది ఎవరు? ద్వారమే డిసైడ్ చేస్తుంది. ద్వార పాలకుడుగా ఆయన ఉన్నాడు కనుక గొర్రెలు లోపలికి వెళ్ళడం బయటికి రావడం అనేది ఆయనకి తెలుస్తుంది. ఎవరు లోపలికి వెళ్ళాలి ఎవరు బయటికి రావాలనేది ఆయనకి తెలుస్తుంది కదా. ఎందుకని ఆయన ఆ ద్వారానికి కాపలాదారుడిగా మనం చెప్పుకుంటున్నామంటే ఆయన గొర్రెల మందకి మంచి కాపరిగా. ఇక్కడ మనం 10వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 10వ అధ్యాయంలో మంచి గొర్రెల కాపరి గురించిన వివరణ అనేది మనకు అర్థమవుతుంది. మనం ఇంతకు ముందు పాత నిబంధనలో చూసుకున్నట్లు ద్వారపాలకుల యొక్క పని ఏంటి? అపవిత్రమైనది ఏమైనా లోపలికి వస్తుందా, ఎవరు లోపలికి ప్రవేశిస్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఇవన్నీ కూడా లోపల ఉన్న పరిస్థితులు ఏంటి, బయట నుంచి ఏమన్నా శత్రువు లోపలికి వస్తున్నాడా, ఇవన్నీ ద్వారపాలకుడు చేసే పని కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో ద్వారపాలకుడిగా మనకి కనబడుతున్నాడు కదా. ఆయన మంచి కాపరిగా, మనకి మంచి కాపలాదారుడిగా, గొర్రెలకు మంచి కాపలాదారుడిగా ఆయన కనబడుతున్నాడు. ఆయన కాపరిగా మనకి కనబడుతున్నాడు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడును. ఆయన ఒప్పుకుంటే ఆ వ్యక్తి లోపలికి వస్తే వాడు రక్షించబడతాడు. లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచునుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అక్కడ గొర్రెలకి జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ 11వ వచనంలో చూసినట్టు నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరిని. ఆయన కాపరిగా మనకి కనబడుతున్నాడు. గొర్రెలకు మంచి కాపరిగా ఆయన కనబడుతున్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరును ఆయన రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. ఆయన రాజ్యంలో ఆయన ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు రక్షణ పొందుకుంటారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టిన. ఇక్కడ ఈ విషయం దేని గురించి చెప్తున్నాడంటే, ఎవరైతే డబ్బుల కోసం ఆలోచన చేసి అక్కడ ఎదురుగా వేషధారణతో కనబడుతున్నారో వాళ్ళు తోడేలు వస్తే పారిపోతారో, తోడేలు వస్తే వాళ్ళు పారిపోతారో, గొర్రెల గురించిన లక్ష్యం వాళ్ళకి లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. పరిసయ్యుల్ని చూసి వాళ్ళకి ఉన్న ఆధ్యాత్మికమైన గుడ్డితనాన్ని గురించి ఆయన తెలియజేస్తూ ఈ ఉపమానాన్ని చెప్తూ, నేను మంచి కాపరిని, నేను ద్వారపాలకుని, నా ద్వారా ఎవరైతే ప్రవేశించారో వాళ్ళకి నిత్య జీవం ఉంది. నా ద్వారా ఎవరైతే ప్రవేశించారో వాళ్ళకి జీవాన్ని నేను సమృద్ధిగా ఇస్తున్నాను. నా ద్వారా ఎవరైతే ప్రవేశించారో వాళ్ళకి రక్షణ నేను అనుగ్రహిస్తున్నాను అనే విషయాల్ని వాళ్ళ నిమిత్తమై, నా ద్వారా వచ్చిన వాళ్ళ నిమిత్తమై నేను నా ప్రాణాన్ని పెట్టబద్దున్నై ఉన్నాను, నేను నా ప్రాణాన్ని నేను అర్పిస్తున్నాను అనే విషయాన్ని ఆయన ఎందుకు చెప్తున్నాడో యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో
10 నుండి 12 వచనాలు చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 53 అధ్యాయం 10 నుండి 12 వచనాలు చూసుకున్నట్లయితే మంచి కాపరి ప్రాణాలను ఏ విధంగా పెడతాడనేది అర్థమవుతుంది. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకును. అనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడు ఆయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేశాను. ఎవరైతే రక్షింపబడుతున్నారో వాళ్ళ నిమిత్తమైన ఆ పాప పరిహారార్థ బలి ఆయన చేసేశాడు. రక్షింపబడేవారి నిమిత్తమే కాదు, మిగిలిన వారందరి నిమిత్తం కూడా ఆయన పాప పరిహారార్థ బలి చేశాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన పాప పరిహారార్థ బలి జరిగింది. మరి ఎవరైతే ఆయన్ని దేవునిగా ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన వైపు చూసి ఆయన విశ్వసిస్తారో, గురుడివాడు విశ్వసించాడు. పుట్టుక నుంచి కూడా ఇప్పటి వరకు గురుడితనం ఉన్నా సరే అతను రక్షింపబడ్డాడు. ఎందుకంటే తను దేవుణ్ణి గుర్తించగలిగాడు. మరి ఎవరైతే పుట్టుక నుండి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ మరి దేవుని యొక్క మనుషులుగా చలామణి అవుతూ ఆధ్యాత్మిక గురుడితనం ఎవరికైతే ఉందో వాళ్ళకి నిత్య జీవంలో ప్రవేశం లేదు, వాళ్ళకి రక్షణ అనుభవం లేదు. మరి అందుకని వాళ్ళ గురించి ఆయన చెప్తూ, నేను ద్వారపాలకుడిని, నా ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళని నేను రక్షిస్తాను అనే విషయాల్ని చెప్తున్నాడు. అందుకనే కదా మనం ఇందాక 2వ దినవృత్తాంతాలు 23వ అధ్యాయం 19వ వచనంలో మనం ఏమని చూసుకున్నాము? యెహోవా మందిరంలోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండానట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. ద్వారపాలకుల పని ఏంటి? అపవిత్రత లోపలికి ప్రవేశించకుండా దానికి అడ్డు చెప్పడం. మరి యేసు ప్రభుల వారు ఆయన రాజ్యంలో ప్రవేశించే వారిని ఆయన అపవిత్రత లోపలికి రాకుండా ఆయన తీసుకొస్తాడనమాట, రక్షిస్తాడు. ఆయన రక్షించి ప్రతి అపవిత్రతని, వాళ్ళ మీద ఉన్న ప్రతి పాపాన్ని కొట్టివేసి, పాపానికి వాళ్ళకి ఎడమ కలుగు చేసి ఆయన వాళ్ళని జీవములోనికి ప్రవేశింపజేస్తాడనమాట. మరి అందుకనే పాత నిబంధనలో మందిరం దాని చుట్టూ ఉన్న ద్వారాల్లోనికి ప్రవేశించే వారిని ఏ విధంగా అయితే లెక్కగట్టి చూసి పవిత్రంగా లోపలికి పంపించగలిగాడో, అదేవిధంగా నూతన యెరూషలేము అనే మహాపట్నంని కట్టేటప్పుడు, ఆయన మందిరంలో ఆయన యొక్క రాజ్యంను ఆయన స్థాపించేటప్పుడు, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఆయన ద్వారా ప్రవేశించాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆయన ద్వారా ప్రవేశించామో అక్కడ ఫిల్టర్ అయిపోతారనమాట. ఎవరు ఫిల్టర్ అయిపోతారు? ఆధ్యాత్మిక గురుడితనం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ఫిల్టర్ అయిపోతారు. ఎవరైతే నిజముగా ఆయన్ని విశ్వసించి ఆయన్ని ఆరాధించగలుగుతున్నారో వాళ్ళు రక్షణలోనికి ప్రవేశిస్తారు. మరి దేవుడు ఇక్కడ ద్వారపాలకుడిగా ఉన్నాడు. ఆయన మంచి కాపరి, మంచి గొర్రెల కాపరిగా ఆయన మనకి కనబడుతున్నాడు. యేసయ్య మంచి ద్వారపాలకుడిగా ఉన్నాడు. మరి యేసయ్య చేసిన ఈ పనిని, ఈ బాధ్యతని మరలా ఆయన తన శిష్యులకు కూడా అప్పచెప్పడం జరిగింది. వాళ్ళకి దాని మీద అధికారం ఇవ్వడం జరిగింది. అందుకనే మనకి పేతురుతో యేసయ్య మాట్లాడే మాటలు మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును నేను అతనితో చెప్పాను. మరి పేతురుకి ఇచ్చిన తాళపు చెవులు దేనివి? పరలోక సంబంధమైన రాజ్యానికి సంబంధించిన తాళపు చెవులవి.
కదా. ఎవరు దానిలోనికి ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించకూడదు అనే అధికారం, దానికి సంబంధించిన కీసు పేతురు చేతికి ఇచ్చేశాడు ఆయన. ఇప్పుడు యేసయ్య ద్వారపాలకుడిగా ఒక మంచి పని చేశాడు. ఆ గొర్రెల కాపరిగా ఆయన పనిచేశాడు, ద్వారముగా ఆయన పనిచేశాడు. మరి ఇప్పుడు ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు? ఆయన వెళుతూ పేతురు చేతికి అప్పగించాడు. అంటే పేతురు ఒక్కడైనా మళ్ళీ పనిచేసేదంటే, ఎవరైతే ఆయన కింద శిష్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఆ బాధ్యత ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ద్వారపాలకులు ఎవరున్నారు? శిష్యులు. మరి శిష్యుల ద్వారా ఎప్పుడైతే మనం ఆయన వాక్యాన్ని మనం విశ్వసించి యేసయ్యను మనం వెంబడిస్తున్నామో, యేసయ్య యొక్క సేవలో మనం పాలిభాగస్థులం అవుతున్నామో, యేసయ్య యొక్క శ్రమలో మనం పాలు పంచుకుంటున్నామో, మనము కూడా ఆయనతో పాటు పాలిభాగస్థులం, ఆయనతో పాటు సేవలో పాలిభాగస్థులము గనుక మనకు కూడా అధికారం ఇవ్వబడింది. యేసయ్య ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో ఆ అధికారం మనకి కూడా కలిగి ఉంది. మరి ఇప్పుడు ద్వారపాలకుల యొక్క బాధ్యత మన మీద కూడా ఉంటుంది. సంఘంలోనికి అంటే ఆయన రాజ్యంలోనికి ఎవరు ప్రవేశించాలి, ఏ విధంగా ఉండాలి, మరి లోపల ఉన్న డాక్ట్రిన్స్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నిటి విషయంలో కూడా రక్షించగలిగే స్థితి మనకి దేవుడు ఇచ్చాడు కదా. మనకి దేవుని సేవకులుగా ఉన్నప్పుడు ఆయన ఒక వ్యక్తి చేతికి కొంతమందిని ఆయన అప్పగించడం జరిగితే, వాళ్ళకి సంబంధించిన రక్షణకి బాధ్యత ఎవరిది? ఆ సేవకుడిది. ఆ ద్వారపాలకుడి యొక్క లక్షణాలు మరి ఆ సేవకుడు కలిగి ఉండాలి. వాళ్ళందరినీ రక్షించుకోవాలి. శత్రువు వాళ్ళ మీద అటాక్ చేయకుండా వాళ్ళని రక్షించగలగాలి. ఎటువంటి అపవిత్రమైనది లోపలికి ప్రవేశించకుండా వాళ్ళందరినీ రక్షించాలి. ద్వారపాలకుడి యొక్క లక్షణాలు సేవకుడు కూడా కలిగి ఉండాలి. యేసయ్య ద్వారపాలకుడిగా ఉన్నాడు, తన శిష్యులకి అధికారాన్ని చేతికిచ్చాడు. మరి శిష్యులు ద్వారపాలకులుగా ఉన్నారు. శిష్యులు చెప్పిన వాక్యాన్ని విశ్వసించి యేసుక్రీస్తుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము ఆయన సేవలో పాలిభాగస్థులమైన వారుగా ఉన్నట్లయితే మనము కూడా ఆ బాధ్యతలో పాలు పంచుకుంటున్నాము. కనుక మనం కూడా ద్వారపాలకుల యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. మనకిచ్చిన సంఘాన్ని, మనకిచ్చిన ఆ చర్చ్ని అపవిత్రత లోనికి ప్రవేశించకుండా కాపాడుకోవాలి. లోపల ఉన్న డాక్ట్రిన్ ప్రాపర్గా ఉందా లేదా కాపాడుకోవాలి. మరి గొర్రెలు తప్పిపోతున్నాయా లేదా కాపాడుకోవాలి. మరి ఇదే విషయాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, 17వ అధ్యాయము 20వ వచనం నుంచి 22 వరకు చూసుకున్నట్లయితే, యేసయ్య ఆ శిష్యుల నిమిత్తమై ఈ దేవునితో చేసిన ప్రార్థన విషయంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున 21లో వారును మన యందు, ఎవరో ఈ 12 అపోస్తలులు, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు, కానీ కేవలం ఈ 12 శిష్యుల నిమిత్తమే ప్రార్థించట్లేదు ఆయన. ఇంకా ఎవరి గురించి? వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవుని యొక్క యేసుక్రీస్తు పొందుకున్న అధికారం శిష్యులకి ఇవ్వబడింది. శిష్యులు చెప్పిన వాక్యం వలన విని యేసుక్రీస్తుల వారు విశ్వసించిన ఆయన సేవకులకు కూడా అధికారం ఇవ్వబడింది. మరి యేసుక్రీస్తులో ద్వారపాలకుని యొక్క లక్షణాలు కలిగి ఉన్నాడు. మరి మనకివ్వబడిన సంఘాలకి మనం ద్వారపాలకులుగా వ్యవహరిస్తున్నామా లేదా? మనం మన సంఘాలని రక్షించుకుంటున్నామా లేదా? ఇప్పుడు ఒక వ్యక్తిని సంఘంలో ఒక పాస్టర్గా నియమించాలంటే దేవుని యొక్క ప్రమేయం ఏమి ఉండట్లా. ఎవరికి? ఆ సంఘాన్ని రక్షించే వ్యక్తిని నియమించడానికి ప్రమేయం ఎవరిదై ఉండాలి? దేవుని యొక్క ప్రమేయం ఉండాలి.
మరి ఇప్పుడు అటువంటి ప్రమేయం ఏమి ఉండట్లేదు. వాళ్ళే ఒక ఇంటర్వ్యూ చేస్తారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే నాయన వచ్చే నువ్వు ఇంక నువ్వు కొనసాగించవచ్చు అని చెప్తారు. ఒకవేళ ఎక్కడైనా సంఘంలో ఉన్న పెద్దలకి కొద్దిగా ఈ వాక్యం వల్ల, చెప్పిన వాక్యం వల్ల కలత చెందితే మర్నాడు నుంచి నువ్వు ఇంక చెక్కే నాయన, నువ్వేం చెప్పక్కర్లేదు, ఇక్కడ నువ్వు వెళ్ళిపోవచ్చు. సంఘం ఈ విధంగా ఉంది. మరి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆధ్యాత్మిక గుడ్డితనం ఎక్కడైతే ఉందో వాళ్ళకి దేవుడు ఈ ఉపమానం గురించి చెప్తున్నాడు. ఆధ్యాత్మిక గుడ్డితనం అనేది విశ్వాసుల్లో ఉండకూడదు, సంఘంలో కూడా ఉండకూడదు. సంఘ కాపరి ద్వారపాలకుని లక్షణాలు కలిగి ఉండాలి. లోపల ఉన్న సంఘాన్ని సరైన రీతిలో కాపాడుకోగలిగే విధంగా ఉండాలి. సంఘంలోనికి అపవిత్రత ప్రవేశించకుండానట్లు సంఘాన్ని కాపాడుకోవాలి. దేని వలన కూడా అపవిత్రత అనేది సంఘంలోనికి ప్రవేశించకుండా సంఘ కాపరి ద్వారపాలకునిలా రక్షించుకుంటూ ఉండాలి సంఘాన్ని. దేవుడిచ్చిన పని అది. మరి చాలా మంది కృప అని చెప్పేసి మరి నేను దేవుని సంఘంలో ప్రవేశించేశాను, నేను ఆయన రాజ్య సంబంధిని అని అనేక మంది చెప్పుకుంటారు. కానీ ఒకవేళ ఆధ్యాత్మిక గురుడ్డితనం అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. మరి సంఘస్థులుగా మనం భావిస్తున్నాం, మరి సంఘంలో మనం ఉంటున్నాం, కానీ ద్వారపాలకుని యొక్క స్వభావం మనలో లేకపోతే నువ్వు విశ్వాసిగా ఉండి ఉపయోగం లేదు. నీ మొహం మీద మరలా తలుపేయడం జరుగుతుంది. నువ్వెవరో తెలియదని దేవుడు చెప్పే అవకాశం ఉంది కదా. మరి ఆధ్యాత్మిక గురుడ్డితనం ఉంటే లోపలికి ప్రవేశం లేదు. ఒకవేళ నేను లోపలే ఉన్నానని నువ్వు చెప్పుకుంటున్నా, మొహం మీద తలుపు పడితే గానీ మనకు ఆ సిచ్యువేషన్ అర్థం కాదు. సో ద్వారపాలకుని ద్వారా మనం వెళితేనే గానీ లోపలికి ప్రవేశించడం, రక్షణ అనుభవం మనకు రాదు. రక్షణలోనికి మనం ప్రవేశించామని ఆ అనుభవంలో మనం ఎంజాయ్ చేయాలంటే ద్వారపాలకుని యొక్క లక్షణాలు మనలో ఉండాలి, ద్వారపాలకుని యొక్క స్వభావం మనలో ఉండాలి. అందుకని ఆయన చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన ఇచ్చిన గ్రేస్ను విపరీతంగా వాడేసుకుని మనం ఏ విధంగా అయినా జీవించేసి దేవుని రాజ్య సంబంధులమేమో అని చెప్పుకోవడానికి కాదు. ఆయన ఇచ్చిన గ్రేస్ ఏంటంటే, మనకున్న శిక్ష తప్పించబడి మనం శిక్షకు అర్హులమైనా సరే ఆ శిక్ష నుంచి మనం విడిపించి నిత్య జీవాన్ని మనకి చేతికిచ్చాడు కదా, అది మనకి గ్రేస్, అదే మనకి కృప. ఇప్పుడు ఈ కృపను ఆధారం చేసుకొని, ఈ కృపను పట్టుకొని యేసయ్య ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా మనం నడుస్తూ ఆయన రాజ్యంలోని ప్రవేశించాలి. ఒకటి మనం గమనించాలి, ఏ వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో ఉన్నప్పటికీ వారు కేవలము దేవుని యొక్క మహాకృపను బట్టి వాళ్ళ లోపలికి ప్రవేశించారనేది అర్థం చేసుకోవాలి. ఒకవేళ కృపని నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నేను దేవుని సంబంధినే, నేను రాజ్య సంబంధినే అని చెప్పేసుకున్నా ముఖం మీద తలుపు పడిపోద్ది. నువ్వెవరో నాకు తెలియదైనా ఆయన ఖచ్చితంగా చెప్పగలడు. సో ద్వారపాలకుని యొక్క అనుమతి మన జీవితాల్లో ఉందా లేదా, మనం రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నామంటే ద్వారపాలకుని యొక్క అనుమతి ఉందా లేదా, మనలో ఆధ్యాత్మిక గురుడ్డితనం ఉంటే మనకు ప్రవేశం లేదని ఆయన చెప్తున్నాడు. మనకు ఆధ్యాత్మిక గురుడ్డితనం ఉంటే మనం పాపము నుంచి విడిపించబడినా సరే పాపులుగానే మిగిలిపోతున్నాం. ఎందుకు? నిజమైన దేవుణ్ణి మనం అంగీకరించలేకపోతున్నాం. యథార్థంగా మన హృదయంలో ఏముందో బయటకు అది కనబడదు కదా. మరి హిపోక్రసీ ఉన్నప్పుడు ఏ విధంగా మనం రక్షణ అనుభవాన్ని మనం పొందగలం? సో ద్వారపాలకుడి యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. సేవకులుగా దేవునితో పాలు పంచుకున్న వారు కూడా, దేవుని యొక్క సేవలో భాగస్వామ్యం పొందుకున్న వారు కూడా ద్వారపాలకుని యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన సహాయం చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ద్వారపాలకుని యొక్క లక్షణాలు తండ్రి మేము కూడా కలిగి ఉండడానికి, మా సంఘాలను మేము కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి, ఎటువంటి అపవిత్రాలలోనికి ప్రవేశించుకున్నట్లు మేము కాయినట్లుగా మాకు సహాయం దయచేయమని, రక్షణ అనుభవం సరి అయిన విధంగా మేము కలిగి ఉండేలా కృప చూపించమని, ఆయా ఆధ్యాత్మిక గురుడితనాన్ని కొట్టివేయమని సమస్తమును నీ చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.